ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏపీ గేమ్ చేంజర్ గా ఆర్టిఫిషియల్ హబ్ చంద్రబాబు చాణక్యంతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కూడా ఎలా చూడొచ్చు? సో స్పందన, ఇది ఆంధ్రప్రదేశ్ కే కాదు, భారతదేశానికే చాలా పెద్ద శుభవార్త. ఒక మైల్ స్టోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో, లేకపోతే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ రంగంలో కి ఒక మైల్ స్టోన్. అంటే మనం గతంలో ఇక్కడ సైబర్ టవర్స్ హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం ఎట్లా అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఏ విధంగా మైల్ స్టోనో, ఇప్పుడు ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటన కనుక అనుకున్నట్టు రూపం దాల్చితే, ఎందుకంటే చాలా స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి, బట్ ఆ స్టేట్మెంట్స్ ని చాలా కంపెనీస్ ఫుల్ఫిల్ చేయవు. కానీ చేసిన కంపెనీ అక్కడ గూగుల్. ఇప్పుడు మొదలు నిన్నటి వరకు అందరూ ఏమనుకున్నారంటే గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది విశాఖలో అని చెప్పారు. డాటా సెంటర్ అంటే ఏంటంటే గూగుల్ ఏఐ డాటా సెంటర్. ఎస్. సో ఇప్పుడు దానితో పాటు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చింది గూగుల్ ఏఐ హబ్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మొత్తం ఈ రంగం అంతా కూడా మారిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రపంచం మొత్తం మారిపోతుంది. సో భారతదేశంలో ఈ ఏఐ హబ్ ను విశాఖలో చేయబోతున్నారు. ఒక భారతదేశమే కాదు, అమెరికా బయట గూగుల్ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇది ప్రథమం. ఆ పెట్టుబడులు విశాఖలో చేయబోతున్నారు. ఎన్ని పెట్టుబడులు? రాబోయే 5 ఏళ్లలో $15 బిలియన్. బిలియన్ అంటే 100 కోట్లు. ఒక డాలర్ విలువ ఇప్పుడు 89 రూపాయలు 88 రూపాయలు ఉంది. అంటే దాదాపు 90 రూపాయలు వేసుకుందాం. అంటే $1 బిలియన్ అంటే 9,000 కోట్లు. 100 కోట్లు ఇంటూ 90 రూపాయలు అంటే దాదాపు ఎంత వస్తుంది? 9,000 కోట్ల రూపాయలు. అటువంటివి $15 బిలియన్ అంటే రాబోయే 5 ఏళ్లలో గూగుల్ 135,000 కోట్లను ఖర్చు పెడతామని అనౌన్స్ చేశారు. అది అనౌన్స్ చేసింది ఎవరో గూగుల్ మామూలు వ్యక్తి కాదు, సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఇవాళ ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నామంటే చాలా ఇంపార్టెంట్. భారతదేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చరిత్ర రూపురేఖలు మారబోతున్నాయి గూగుల్ సహకారంతో. ఆంధ్రప్రదేశ్కి ఆ ప్రాజెక్ట్ రావడం, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంకి ఆ ప్రాజెక్టు రావడం అన్నది మైల్ స్టోన్ గా నిలవబోతోంది. సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు, గ్రేట్ టు స్పీక్ విత్ ఇండియా పిఎం నరేంద్ర మోడీ. అంటే నరేంద్ర మోడీతో నేను ఫోన్ లో మాట్లాడాను. టు షేర్ అవర్ ప్లాన్స్ ఫర్ ది ఫస్ట్ ఎవర్ గూగుల్ ఏఐ హబ్ ఇన్ విశాఖపట్నం, ఏ ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్. సో సుందర్ పిచాయ్ గూగుల్ సిఓ ట్వీట్ చేశారు. ఆయన మన భారతీయుడే. నరేంద్ర మోడీతో ఫోన్ లో మాట్లాడి ఆయన ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. దిస్ హబ్ కంబైన్స్ గిగావాట్ స్కేల్ కంప్యూట్ కెపాసిటీ, ఎ న్యూ ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వే అండ్ లార్జ్ స్కేల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. థో ఇట్ we will bring our industry leading technology to enterprises and users in India, accelerating AI innovation and driving growth across the country. ఒకటి, ఈ చాలా మందికి ఈ గిగావాట్ గూగుల్ డాటా సెంటర్ అంటే ఏంటి అని చాలా మందికి సందేహం రావచ్చు. డాటా సెంటర్ అంటే ఏం లేదు, మనకి ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో ఉన్న కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ భారతదేశంలోకి వస్తుంది. ఇంటర్నెట్ కేబుల్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మీకు సముద్రంలో ఏదైనా డిస్టర్బెన్స్ అనుకోండి, సముద్ర మార్గంలో కేబుల్ డిస్టర్బెన్స్ అయితే అప్పుడప్పుడు ఇంటర్నెట్ డిస్ట్రప్షన్ కూడా అవుద్ది. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ ఉన్నదంతా కూడా సముద్ర మార్గం ద్వారా వచ్చే కేబుల్స్ ద్వారా మనకి ఇంటర్నెట్ వస్తుంది. భారతదేశంలో 2 సెంటర్స్ ఉన్నాయి. ఒకటి ముంబైలో, రెండవది చెన్నై. సో కోస్టల్ సిటీసే దీనికి అనుకూలం. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో డాటా సెంటర్ పెడితే లాభం లేదు, ఎందుకంటే హైదరాబాద్ లో సముద్రం లేదు, సముద్రం నుంచి కనెక్ట్ అయి ఉండాలి. సో సముద్రంలో కనెక్ట్ అయి ఉన్న సిటీస్ అటు ముంబైలో ఒక సెంటర్ ఉంది, చెన్నైలో ఒకటి ఉంది. ఇప్పుడు 3వ సెంటర్ ని గూగుల్ వైజాగ్ లో ఏర్పాటు చేస్తుంది. గతంలో అదానీ డాటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఇప్పుడు అదానీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. గూగుల్, అదానీ ప్లస్ భారతీ ఎయిర్టెల్, అంటే ఎయిర్టెల్, మనం ఎయిర్టెల్ ఫోన్ వాడతాం కదా, ఎయిర్టెల్ కంపెనీ భారతీ ఎయిర్టెల్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయింది. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఈ డాటా సెంటర్ తో పాటు గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతుంది. రాబోయే 5 సంవత్సరాల్లో 135,000 కోట్లు దీనికోసం ఖర్చు చేస్తామని చెప్పింది. 135,000 కోట్లు అంటే
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఆల్మోస్ట్ సగం 1/3 ఒక గూగుల్ ఒక విశాఖపట్నంలో దీని మీద ఖర్చు పెట్టబోతుందని చెప్తున్నారు. ఇది సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేశారు. Delighted by the launch of the Google AI hub in the dynamic city of Visakhapatnam, Andhra Pradesh. This multi-phased investment that includes gigawatt scale data center infrastructure aligns with our vision to build a Vikasit Bharat. It will be a powerful force in democratizing technology. It will also ensure AI for all, delivering cutting edge tools to our citizens, boosting our digital economy and securing India's place as a global technology leader. సో నరేంద్ర మోడీ కూడా ఆ విషయాన్ని ట్వీట్ చేశారు. ఇవాళ ఉదయం మనకు